ఆ పల్లె తల్లి దగ్గరికి తీసుకెళ్తాను. మీ తాతలు మీ ముత్తాతలు గడిపినటువంటి ఆ ఊళ్ళలోకి తీసుకెళ్తాను. పదండి. సదా నాతో పాటు చప్పట్లు కొట్టండి మీరందరూ. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, అనుభూతుల మల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా. అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. ఒక్కసారి మీరు రాయపూర్లో ఉన్నా, బిలాస్పూర్లో ఉన్నా, జగదల్పూర్లో ఉన్నా, ఎక్కడున్నా వీళ్ళ కోసం మీ ఊరు వెళ్ళాలి. ఎవరు? అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, ముసలి అవ్వల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ముద్దొచ్చే అమ్మాయిలు, దిద్దే ముగ్గుల గీతలు. నేను అమెరికాలోను ఆస్ట్రేలియాలోను చెప్తుంటాను, ఏమయ్యా మీ దేశంలో ముద్దిచ్చే అమ్మాయిలు ఉంటారు, మా దేశంలో ముద్దొచ్చే అమ్మాయిలు ఉంటారయ్యా అని. ఇందాక చూసారా చాలా మంది పిల్లలు చక్కగా ఎంత అందంగా తయారయ్యారు తెలుగు తల్లిలాగా. ముద్దొచ్చే అమ్మాయిలు, దిద్దే ముగ్గుల గీతలు. ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా. రాయపూర్లో కనీసం పండగల కన్నా కనిపించాలనుకుంటున్నాను నేను ఇవి. ఒక్కసారి ఊరు పోయిరా, పడుచుల జడ గంటల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. రామనవమి పౌదిరిలో, నాటకాల సౌదడిలో. మురళి గారు ఎక్కడ? ఎక్కడ మురళి గారు? ఎక్కడున్నారు? రామనవమి పౌదిరిలో, నాటకాల సౌదడిలో. స్వామి గారు, బావా ఎప్పుడు వచ్చి తీవు, చెలియో చెల్లకో, ఆ పద్యాలు బాగా వినిపించేవి. ఇప్పుడు అన్ని జబర్దస్తులే, చచ్చిపోతున్నాం మేము అక్కడ. రామనవమి పౌదిరిలో, నాటకాల సౌదడిలో. ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా, పందిరిలో అల్లరి పిల్లల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఈ ఛానల్ నాకు చాలా ఇష్టం, మీ అందరికి ఇష్టం కావాలి నా కోరిక. ఏటి గట్టు సరదాలు, పాట మీద పగ్గాలు. స్వామి గారు మీది ఏ ఊరు? మీది అక్కడ ఆంధ్రాలో ఎక్కడ? ఏ ఊరు? విజయనగరం. మన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఏటి గట్టు సరదాలు, పాట మీద పగ్గాలు. మీరందరూ వచ్చి ఆ పెద్దానికి మీరందరూ కాళ్ళకి దండం పెడుతున్నారు. భాషకి, తెలుగు సంస్కృతికి సేవ చేశాడని అందరూ స్వామి గారు స్వామి గారు అని పిలుస్తారు, లేకపోతే కాకా అని పిలుస్తారు. కానీ ఆయనకి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి విజయనగరం వెళ్ళి ఇలా పిలిపించుకోబుద్దేస్తుంది. ఏమని?
ఎరా సామే మౌనమేంట్రా అలా అనే ధైర్యం ఎవరికి? వాళ్ళ కోసం వెళ్ళాలి. ఎవరు? ఏటి గట్టు సరదాలు, పాట మీద పక్కాలు, ఒక్కసారి ఊరు పోగిరా చిన్ననాటి మనసుల కోసం. ఒక్కసారి ఊరు పోగిరా చిన్ననాటి మనసుల కోసం. ఒక్కసారి ఊరు పోగిరా బతికిన పల్లెల కోసం. గజలు ఆఖరి చరణం స్వామి గారు. పల్లెటూరి పిల్ల కదా రాయపూరు రాలేదు కదా. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది స్వామి గారికి. మొహం మీద ఏవో రింగులు వస్తున్నాయి. మా పిన్ని గారు ఉన్నారా ఇక్కడ? ఇంటి దగ్గర ఉన్నారా? ఎక్కడ పిన్ని గారు? ఎక్కడ పిన్ని గారు? ఎక్కడ స్వామి గారు మిస్సెస్ ఎక్కడున్నారు? ఏమో దాక్కున్నారేంటమ్మా? ఎక్కడున్నారు స్వామి గారు మిస్సెస్? అమ్మాయిలా రావాలి. ముందుకు రండి, మీరు ముందుకు రండి. आप आगे आ जाइए, कुछ सीक्रेट बताना है आपको उनकी फ्लैशबैक के बारे में. स्वामी जी. పల్లెటూరి పిల్ల కదా పట్నం రాలేదు కదా. పాపం స్వామి గారు ఇక్కడ భక్తిలో పడిపోయారు. ఒక అందమైన అమ్మాయిని అక్కడ పల్లెటూరులో విజయనగరంలో వదిలేశారు ఆయన. వాళ్ళిద్దరికి మంచి కనెక్షన్ ఉండేది. సార్ ఫ్లాష్ బ్యాక్ బహుమతి రింగులు వస్తున్నాయి కదా మీకు. చెప్పేస్తున్నాను సార్ మీ సీక్రెట్. స్వామి గారు నేను వస్తూ తెలుసుకుని వచ్చారు. విజయనగరంలో ఆగి ఫ్లైట్ మధ్యలో ఆపాను అక్కడ. వినండి. పల్లెటూరి పిల్ల కదా రాయపూరు రాలేదు కదా. ఒక్కసారి వెళ్ళక తప్పదు. ఇక అమ్మాయి ఎవరు? ఈ రాయపూర్లో మీరు అమ్మాయిని చూడలేరు. కానీ అందమైన అమ్మాయిని చూడాలంటే మన పల్లెటూరు వెళ్ళాల్సిందే. ఎవరో తెలుసా అమ్మాయి? స్వామి గారు పల్లెటూరు వెళ్ళాల్సిందే. పల్లెటూరి పిల్ల కదా పట్నం రాలేదు కదా. ఒక్కసారి ఊరు పోయిరా కురిసే వెన్నెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం. ఆ పొలాల కోసం, చలి మంటల కోసం, ఆ వెన్నెల కోసం, ఆ కోవెల కోసం, ఆ పంటల కోసం, ఆ సిగ్గుల కోసం. థ్యాంక్ యూ.